ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరిని చూస్తుంటే అబ్బా వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు, ఎంత క్యూట్గా ఉన్నారో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లైక్ నాగ చైతన్య అండ్ సమంత. బట్ నేను నాగ చైతన్య సమంతంతో పోల్చాలనుకోవట్లేదు. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫిబ్రవరి 26న ఈ నెల ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లోని ఓ మహల్లో అయితే విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక మందన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. ఇక దానికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉదయ్పూర్ ప్యాలెస్కి వెళ్ళిన క్రమంలో అక్కడ దిగిన ఒక ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ ఫుల్గా వైరల్ అవ్వడంతో ఇక వీళ్ళిద్దరూ పక్కా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియా అంతా ఉంది. అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు? 2018లో గీతా గోవిందం ఈ సినిమా చూసినప్పుడైతే వచ్చిందమ్మా సాంగ్లో ఎలా అయితే వదినమ్మకి సంబంధించి ఇచ్చే సాంగ్ ఉంటుందో పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక ఇద్దరు కపుల్ని చూస్తే అరే నిజంగా భార్యాభర్తల్లానే ఉందని అనిపించింది. ఇక దాని తర్వాత 2019లో డియర్ కామ్రేడ్తో మనం ముందుకు వచ్చారు. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అనే రూమర్స్ ఫుల్గా చక్కర్లు కొట్టాయి. చక్కర్లు కొట్టడమే కాకుండా ఎక్కడికి రష్మిక వెళ్తే అక్కడ విజయ్ దేవరకొండ, విజయ్ ఎక్కడికి వెళ్తే అక్కడ రష్మిక ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరికి సంబంధించి ఆఖరికి తన బర్త్డేస్కి ప్రతి ఒక్కదానికి దివాళీ, దసరా, హోలీ ఏది ఉన్నా సరే పక్కా అక్కడ రష్మిక కనిపించేది. ఇక ఎట్టకేలకు వీళ్ళిద్దరి ఫ్యామిలీస్ కలవబోతున్నాయి అనేది అఫీషియల్ అయిందనమాట. అయితే ఇప్పటికే అక్టోబర్ 2025న వీళ్ళిద్దరూ ఆల్రెడీ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ పెళ్లి చాలా సీక్రెట్గా ఉండబోతుంది. నేను దానికి సంబంధించి ఏదైతే ఆ వెడ్డింగ్ కార్డ్ వచ్చిందో ఆ వెడ్డింగ్ కార్డ్లో కూడా సీక్రెట్ సెరిమనీ అని ఉంది, కింద మెన్షన్ చేసిందనమాట. సో వాళ్ళు తమ రిలేషన్షిప్ని ప్రైవేట్గానే ఉంచుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఫొటోస్ షేర్ చేయాలనుకున్నా షేర్ చేయలేకపోయినా ఎనీథింగ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ కంగ్రాచులేషన్స్ అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎట్టకేలకు ఇంకొక అంటే సోషల్ మీడియాలో ఇవన్నీ రూమర్స్ ఇన్ని రోజుల పాటు వచ్చిన రూమర్స్ అన్నీ ఎట్టకేలకు నిజమయ్యాయనే చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఫొటోస్ కొన్ని సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్తున్నట్టుగా కొన్ని వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదైతే మహల్కి సంబంధించి ఒక బ్లూ కలర్ ఆఫ్ డెకరేషన్ అదంతా కూడా వైరల్గా మారింది. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చూసేయండి, మీకే అర్థమైపోతుంది. సో కంగ్రాచులేషన్స్ టు రష్మిక అండ్ విజయ్ దేవరకొండ. మీ కపుల్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అండ్ కంప్లీట్గా మీరు ఒక సూర్య అండ్ జ్యోతి లాగా ఉండాలి మీ రిలేషన్ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇది వాళ్ళ వీడియో, ఇంకొకరితో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.